ఆదివారం ఆరాధనలో దేవుడు మనకు దయచేసిన ఆదికాండము 49వ అధ్యాయం 26వ వచనం. ఈ దినం దేవుని వాక్య భాగం, ఈ దినం దేవుని వాక్య సందేశం ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనం. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అవసాన దశలో యాకోబు వెళ్ళిపోయిన తర్వాత తన కుమారులతో యాకోబు మాట్లాడుతున్న చివరి మాటలు ఇవి. ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి, ఒక్కొక్క వంశాన్ని పిలిచి, ఒక్కొక్క గోత్రం వారితో తన కుమారులతో యాకోబు తన బిడ్డలతో పలుకుతున్న దీవెనల అధ్యాయం, ఆశీర్వాదాల అధ్యాయం ఈ 49వ అధ్యాయం. 49వ అధ్యాయంలో యోసేపుని గురించి యాకోబు మాట్లాడుతున్నప్పుడు అందరూ అయిపోయారు. అందరిని గురించి మాట్లాడతాడు చక్కగా. ఎక్కడి నుండి మాట్లాడటం ప్రారంభిస్తాడంటే 2వ వచనంలో మీరు చూస్తారు, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని పిల్లలందరినీ కూడి రండి అని పిలిచి ఒక్కొక్కరితో రూబేనుతో స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కరిని దీవిస్తూ ఒక్కొక్కరి ఆశీర్వాద వచనాలని, దీవెన వచనాలని వారికి పలుకుతున్నప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనానికి వచ్చే కల్లా, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైనున్న చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలును, అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడి వాడి నడినెత్తి మీద ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీవెనలు ఎప్పుడైనా, ఆశీర్వాదం అనేది ఎప్పుడైనా ఎక్కడ వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే తల మీద వస్తుంది. ఎక్కడ వస్తుంది చెప్పండి? నడినెత్తి మీదకి వస్తుంది. దీవెనలు, ఆశీర్వాదాలు లేఖన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తల మీద నుండి ఆశీర్వాదం, ఒక వ్యక్తి తల నడినెత్తి మీద నుండి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తున్న సందర్భాలను మనం చూస్తాం. తల మీద అనే మాట బైబిల్ అంతటిలో 95 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు రాయబడ్డది చెప్పండి? చెప్పండి. ఎన్నిసార్లు రాయబడ్డది చెప్పండి? 95 సార్లు రాయబడ్డది. తల మీదనే దీవెనలు ఉన్నాయి. తల మీద నుండే దేవుని ఆశీర్వాదాలు వస్తున్నాయి. తల మీద నుండే దీవెనలు వస్తున్నాయి. తల మీద నుండే ఆశీర్వాదాలని దేవుడు దయచేస్తుంటాడు, దేవుడు అనుగ్రహిస్తుంటాడు. యోసేపు తన 2 కుమారులైన మనష్షేని, ఎఫ్రాయింని తీసుకొచ్చి యాకోబు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాకోబు చిన్నవాడి మీద కుడి చేతి పెట్టి పెద్దవాడి మీద ఎడమ చేయి పెడతాడు. ఎక్కడ పెడతాడు? తల మీద పెడతాడు. ఆదికాండం 48వ అధ్యాయం 14 నుండి 18 వచన భాగాల్లో మీరు చదివితే, ఆదికాండము 48వ అధ్యాయం తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ తట్టున, తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేని పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను ఉత్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనష్షే తల మీద ఎక్కడుంచాడట చేతులు చెప్పండి? యోసేపుకు తెలుసు ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందో, యోసేపుకు తెలుసు దీవెన ఎక్కడ వస్తుందో. అందుకని యోసేపు 2 బిడ్డలను తీసుకొచ్చి, నీ చేతులు నా బిడ్డల మీద ఉంచయ్యా, నీ చేతులు నా బిడ్డల తలల మీద ఉంచయ్యా అని వారి మీద తన చేతులు ఉంచుతున్న క్రమంలో ఎఫ్రాయిము మీద, చిన్నవాడి మీద ఏముంచుతాడట యాకోబు? తన కుడి చేతిని ఉంచుతాడట. పెద్దవాడి మీద తన ఎడమ చేతిని ఉంచుతాడట. యోసేపుకి అది ఇష్టం లేకుండా ఉంది అని మనం అక్కడ చదువుతాం. యోసేపుకి ఏమైందట చెప్పండి? యోసేపుకి అది ఇష్టం లేకుండా అయింది. అప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే వెంటనే ఆ చిన్నవాణ్ణి మీదున్న ఆ కుడి చేతిని తీసి
ఆ పెద్దవాని మీద తల మీద పెట్టే ప్రయత్నాన్ని యోసేపు అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆశీర్వాదాలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి చెప్పండి, మీరు నోటి దగ్గర చెప్పండి. ఆశీర్వాదాలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి? దీవెనలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి? తల మీదికి వస్తూ ఉన్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే నడి నెత్తి మీదికి వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వస్తూ ఉన్నాయి చెప్పండి? నడి నెత్తి మీదికి వస్తూ ఉన్నాయి. అందుకే అంటాడు కదా 21వ కీర్తనల గ్రంథం 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను ఎదుర్కొనుచున్నాను, నీ తల మీద అపరంజి కిరీటాన్ని నేను పెట్టి ఉన్నాను అని అన్నాడు అక్కడ 21వ కీర్తన. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఇదిగో నేను నిన్ను ఎదుర్కొనుచున్నాను, అతని తల మీద కిరీటమైన ఆశీర్వాదమైన దీవెనైన ప్రతిఫలమైన మేలైన ఒక వ్యక్తి తల మీదకే వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిఫలం తల మీదకే వచ్చేది, కృప తల మీదకే వస్తుంది, సంతోషం తల మీదకే వస్తుంది, సమృద్ధి తల మీదకే వస్తుంది, ఆశీర్వాదం తల మీదకే వస్తుంది, దేవుని శక్తి కూడా తల మీదకే వస్తుంది. నా ప్రియబిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపరంజి కిరీటాన్ని తల మీదనే పెట్టిండట. తల మీదే ఆశీర్వాదమే ఉంటుందా అన్న అంటే తల మీదకే కీడు వస్తుంది, తల మీదకే శాపం కూడా వస్తుంది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 44వ వచన భాగంలో కూడా మీరు చూస్తే, నీ తల మీదకి కీడు అంతా నిన్ను రాజయిచున్నాను అనే మాట అక్కడ రాయబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. నువ్వు చేసిన కీడంతా యెహోవా ఎక్కడికి రప్పించును? కీడంతా తల మీదకే వస్తుంది, శాపమంతా తల మీదకే వస్తుంది, దోషమంతా తల మీదకే వస్తుంది, అపాయమంతా తల మీదకే వస్తుంది, శాపమంతా కూడా ఎక్కడికి వస్తుంది చెప్పండి? తల మీదకే వస్తుంది. అయితే దేవుని వాక్యం ఈ రోజున స్పష్టంగా మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనములో, నీ పూర్వీకుల పైనున్న దీవెనలు అవి హెచ్చుగా పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలి అవి యోసేపు తల మీదికి వచ్చును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే వాక్యాన్ని బట్టి, ఇదే వాక్య ఆధారంగా దేవుడు మీ తలల మీదికి ఆశీర్వాదాలను ఇచ్చును గాక, మీ నడి నెత్తి మీదికి దేవుని ఆశీర్వాదం వచ్చును గాక, దేవుని కృప వచ్చును గాక, దేవుని శక్తి వచ్చును గాక, దేవుని దీవెనలు వచ్చును గాక, దేవుని సమృద్ధి వచ్చును గాక, దేవుని శక్తి వచ్చును గాక, దేవుని అభిషేకం వచ్చును గాక. తల మీదనే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరంలో దైవజనుడిగా ప్రవచనం ఎత్తి చెబుతా ఉన్నా, మీ తల మీదికి దేవుని ఆశీర్వాదాలు తీసుకొచ్చే సంవత్సరంగా ఈ సంవత్సరం మారబోతా ఉంది. మీ తల మీదికి దేవుని దీవెనలు తీసుకొచ్చే సంవత్సరముగా దేవుడి సంవత్సరాన్ని మార్చబోతా ఉన్నాడు. తల మీదికి ఏమొస్తుంది చెప్పండి? దీవెనలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? ఎంతమంది తలల మీదకి దీవెనలు రావాలో చెప్పండి? ఎంతమంది మా తలల మీదకి దీవెనలే రావాలయ్యా. మా తలల మీదకి శాపం వద్దు, కీడొద్దు, అపాయం వద్దు, ఆపదొద్దు, శాపం వద్దు. మా తలల మీదకి దీవెనే రావాలంటే 7 విషయాలు నువ్వు కలిగి ఉండాలి. ఎన్ని విషయాలు కలిగి ఉండాలి చెప్పండి? 7 విషయాలు. 7 అనుభవాలు నీ ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరం అంతటిలో ప్రతి నెల, ప్రతి మాసం, ప్రతి సందర్భంలో నువ్వు కలిగి ఈ అనుభవం గుండా నువ్వు నడిపింపబడుతున్న కొలది యోసేపు తలల మీదకి వచ్చిన ఆశీర్వాదం, దీవెన ఎట్లా యోసేపును హెచ్చించిందో అట్లా దేవుని ఆశీర్వాదం మీ తలల మీదకి రాబోతా ఉన్నది. ఆమె చెప్పగలుగుతారా గట్టిగా? ఆయన యోసేపు తలల మీదకి వచ్చిన అదే దీవెన మీ తలల మీదకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. మొట్టమొదటి కారణం ఏంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి తలల మీదకి వస్తుందట చెప్పండి? అంటే ఏం కలిగి ఉండాలో మనం చెప్పండి? తల మీదకి ఆశీర్వాదం రావాలా, తల మీదకి దీవెనలు రావాలా. తల మీదకి వచ్చే దీవెన తొలగిపోదు నా ప్రియబిడ్డలారా. తల మీదకి వచ్చే ఒక దీవెన ఒక వ్యక్తిని నడిపిస్తుంది. తల మీదకి వచ్చే ఒక దీవెన ఒక వ్యక్తిని హెచ్చిస్తుంది, ఒక వ్యక్తి స్థితిని, ఒక వ్యక్తి గతిని మారుస్తుంది. తల మీదకి వచ్చే దీవెన అంత ప్రాముఖ్యమైనది బైబిల్లో. యోసేపు మీదకి ఎప్పుడైతే నీ పూర్వీకుల దీవెనల,
నీ పితరుల దీవెన పర్వతము కంటే హెచ్చుగా ప్రబలి అది నీ తల మీదికి వచ్చును గాక అని తండ్రి ఎప్పుడు పలికినాడో, యోసేపు ఒక ఫలించుడు కొమ్మై మారిపోయినాడు. యోసేపు తల మీద దీవెనలు, యోసేపు జీవితం అంతా ఫలభరితంగా మారిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దాకున్న అపాయం, అప్పుడు దాకున్న నింద, అప్పుడు దాకున్న అవమానం, అప్పుడు దాకున్న హేళనలన్నీ, ఆ తల మీద ఉన్నవన్నీ తొలగిపోయి దీవెన మాత్రమే యోసేపు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది ఆ తల మీదికి దీవెన? ఎప్పుడు వస్తుంది ఆ తల మీదికి దేవుని ఆశీర్వాదం? అంటే నీతియుక్తమైన జీవితం ఉండాలి. ఏ కారణం చెప్పండి? మొట్టమొదటి కారణం, నీతిమంతులుగా జీవించాలా, నీతిమంతులుగా నడవాలా, నీతిమంతులుగా జీవిస్తూ ఉండాలా. నీ నీతిని బట్టే నీ తల మీదికి దేవుని దీవెనలు వస్తాయి. నీ నీతి ఎలా ఉన్నదో, నువ్వు నీతిగా ఎంత జీవిస్తున్నావో, నీలో నీతి ఎంత ఉన్నదో దేవుడు చూసి ఆ నీతికి తగినట్టుగా నీ తలను మీదకి ఆయన ఆశీర్వాదాలు పంపబోతా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో అంటాడు కదా, ఎంత చక్కటి మాట అంటాడో చదవండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనములో, నీతిమంతుని తల మీదికి ఏం కలుగును? చదవండి. యెహోవా నీతిమంతులను, ఎవరిని ఆశీర్వదించువాడు చెప్పండి. ఆయన ఎవరిని ఆశీర్వదించువాడు? నీతిమంతులను. నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులకు కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనములో, నీతిమంతులకు ఆయన ప్రతిఫలమిచ్చును అనే మాట మీరు చదువుతారు. 58వ కీర్తనల గ్రంథం 11వ వచనాన్ని చదవండి. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఏం కలుగును? ప్రతిఫలం కలుగును, ఫలము కలుగును, ఆశీర్వాదం కలుగుతోంది, దీవెన కలుగుతోంది, ప్రతిఫలం కలుగుతోంది. ఎవరి మీదికి తెలుసా? నీతిమంతుల మీదికి. నీతి, నీతి, యథార్థత ఎంత కలిగి జీవిస్తే, ఎంత కలిగి ఈ సంవత్సరం అంతట్లో నడిస్తే, ఎంత కలిగి ప్రతి విషయంలో నీవు ఉంటే, ఎంత నీతితో ప్రతి విషయాన్ని నువ్వు చేస్తా అంటే, ప్రతి విషయాన్ని నువ్వు జరిగిస్తా అంటే, నీ నీతే నీ తల మీదికి ఆశీర్వాదాలకి కారణమైంది. నువ్వెంత నీతిగా జీవిస్తే, ఎంత నీతిగా జీవిస్తే ఆ నీతిమంతుని మీదికి ఏమున్నదో చెప్పండి? ఆశీర్వాదం. అతని తల మీదికి ఆశీర్వాదం, నీతిమంతుని తల మీదకి. అందుకే సామెతలు 10:6లో మనం చదువుతున్నాం కదా, నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందో చెప్పండి? ఆశీర్వాదం. వారి తలలు చూస్తున్నప్పుడు ఆశీర్వాదం వారి తలల మీదకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే నీతిమంతులను దేవుడు ప్రత్యేకమైన కోణంలో చూస్తాడు. నీతిమంతుల మీద దేవునికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. నీతిమంతుల విషయంలో దేవుని కనుదృష్టి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఎప్పుడు ప్రార్థించినా, మొదటి పేతురు రాసిన పత్రిక 3:12లో, నీతిమంతుల ప్రార్థనలకి ఆయన చెవులు ఎప్పుడు తెరుస్తాడు. ఆయన ప్రార్థనలకి, వారి ప్రార్థనలకి ఆయన చెవులు ఏం చేస్తాడట చదవండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. ఆయన కన్నులు వారి మీద ఉన్నాయి. ఆయన కన్నులు నీ మీద ఉంటాయి. నువ్వు నూతిగా బ్రతికితే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవులారా నీ ప్రార్థనలన్నీ వింటూ ఉంటాడు. ఆ ప్రార్థన ప్రతిఫలంగా నువ్వు నీతిగా ఉన్నప్పుడు, ఆయన కన్నులు నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు నీతిగా జీవిస్తున్నప్పుడు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవులారా వింటున్నప్పుడు, నీ తల మీదకి ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి. మీ తల మీదకి ఏమొస్తుంది చెప్పండి? శాపం వస్తుందా? మీ తల మీదకి ఆపద వస్తుందా? కీడు వస్తుందా? ఏమొస్తుంది మీ తల మీదకి? ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం వస్తుంది. అంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆపద రాదా అండి అంటే, నీతిమంతులకు కూడా ఆపదలు ఉంటాయి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనంలో మీరు చదివితే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని ఏం చేస్తాడని చెప్పండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు 19వ వచనంలో మీరు చూస్తే, వాటన్నిటిలో నుండి ఆయన వారిని ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. నీ ప్రార్థనలు ఆలకిస్తాడు, నీ మీద కనుదృష్టి నిలుపుతాడు. ఎందుకంటే నీతే నీ ఆశీర్వాదానికి కారణం కాబట్టి. నీతే నీ ఆశీర్వాదానికి కారణం. ఇన్ని రోజులు తల మీద ఆశీర్వాదాన్ని చూడలేకపోయినావేమో. కొంతమంది అంటాం, ఏం దరిద్రమో బ్రదర్, ఏం పట్టుకుంది బ్రదర్, ఈ తలకి తెలియదు. కానీ
దరిద్రం తాండవం ఆడుతోంది బ్రదర్. శాపం మా తలల మీద ఉంది బ్రదర్. శాపం మా ఇళ్ళ మీద, మా జీవితాల మీద, మా తల మీద కూర్చుంది అనుకుంటా బ్రదర్. ఏం పాడో బ్రదర్ మాకు తెలియదు. ఒక్క దీవెన లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు అంటూ ఉంటారు. కానీ ఆ పరిస్థితులన్నీ మార్చివేయబడబోతా ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. నీతిమంతుని తల మీదికి ఈ సంవత్సరం దీవెనలు రాబోతా ఉన్నాయి. నీతిగా బ్రతికితే ఏం బ్రతికితే చెప్పండి, చెప్పండి ఏం బ్రతికితే చెప్పండి? నీతి ఉండాలా. నీ ప్రార్థనలో, నీ భక్తిలో, నీ నడవడికలో, నీ జీవితంలో, నీ చేతి పనులలో, నీకు సంబంధించిన ప్రతి విషయంలో నువ్వెంత నీతిగా బ్రతుకుతా ఉంటాయి, ఎంత నీతి నీలో ఉంటే అంతగా నీ తలల మీదికి నువ్వు ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకుంటూనే ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతగా దీవెనలు కుమ్మరించబడుతూనే ఉంటాయి, అంతగా ఆశీర్వాదాన్ని నువ్వు కుమ్మరించుతూనే ఉంటాడు. ఎందుకంటే నీతిమంతులకు నిశ్చయముగా ఫలం ఉన్నదట. ఎట్లా ఉన్నదట చెప్పండి? 58:11 నీతిమంతులకి ఎట్లా ఉందట ఫలం? ఎలా ఉందట చెప్పండి అమ్మా. 58వ కీర్తన. కావున నిశ్చయముగా, ఎట్లా చెప్పండి? ఎవరికి గ్యారంటీ లేదు నిశ్చయముగా ప్రతిఫలం కలుగుతుందని ఎవరికి చెప్పలే బైబిల్లో. కానీ నిశ్చయంగా, ఖచ్చితంగా ఒక్కరికి మాత్రం ఫలం ఉంటుందట బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిశ్చయముగా ఎవరికి ఉంటుందో చెప్పండి? ఎవరికి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని చేత రక్షింపబడిన అనుభవంలో ఒక వ్యక్తి తన జీవితంలో, తన భక్తి జీవితంలో, తన సమాజంలో, సంఘములో, ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబములో, అన్ని విషయాల్లో ఒక వ్యక్తుడు నీతిమంతుడిగా మారితే అతడు దీవించబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుని కుటుంబం మీదకి వారి దీవెనలు ఉంటాయి. నీతిమంతుడు సమాజములో దీవింపబడతాడు, సంఘములో దీవింపబడతాడు, వ్యాపారములో దీవింపబడతాడు, ఆస్తి విషయంలో దీవింపబడతాడు, సమాజంలో దీవింపబడతాడు, వృత్తిలో దీవింపబడతాడు, వ్యాపారంలో దీవింపబడతాడు. ఏది చేసినా నీతిమంతుని మీదకి ఏమొస్తుందో చెప్పండి. ఏమొస్తుంది నీతిమంతుని మీద చెప్పండి? ఆశీర్వాదం. ఈ రోజున, ఈ సంవత్సరంలో దేవుడు నీ తల మీదకి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ తల మీదకి దీవెనలు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. కానీ అందులో దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు నీతిగా ఉండు. నువ్వు ఎలా ఉండు చెప్పండి? నీతిగా. రెండవ కారణం ఏంటంటే 133వ కీర్తనల గ్రంథం 1వ వచనం 2వ వచనం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి మీదికి వస్తుందట చెప్పండి? మొట్టమొదటిగా నీతిమంతుల మీదికి ఆశీర్వాదం, తల మీదికి ఆశీర్వాదం వస్తుంది. రెండవదిగా ఎవరి తలల మీదికి ఆశీర్వాదం వస్తుందనంటే, లేఖన భాగములో 133వ కీర్తనల గ్రంథం 1 నుండి 3 వచనాల్లో రెండవ కారణం చెబుతున్నాడు. ఐక్యత గల వారి తలల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఏముండాలో చెప్పండి మనకి? ఐక్యత. ఎందుకంటే ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మేలు మనోహరం ఏంటిదనంటే అది తల మీదకి అని రాయబడతా ఉన్నది. ఎక్కడికట చెప్పండి? ఎక్కడికట చెప్పండి? అది తల మీదకి పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అది అంగీల అంచు వరకు దిగజారుచున్న పరిమళ తైలము వలె ఉంటదట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి తైలము పోయబడినప్పుడు ఎలా పోయబడతాడంటే తల మీద నుండి పోయబడుతుంది తైలం అనేది. ఎలా పోయబడుతుంది అంటే ఆ తైలము ఇలా కారుతూ గడ్డము దాకా వచ్చుతూ అది ఎక్కడ దాకా పోతుందంటే అంగీల అంచు వరకు ఒక వ్యక్తి తైలముతో పోయబడ్డప్పుడు అతడు అభిషేకింపబడ్డాడని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే టోటల్ కన్సిక్రేషన్ టు హోలీ సర్వీస్. దేవుని సేవ కొరకు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడే ప్రక్రియ ఏంటంటే తల మీద నుండి అంగీల వరకు తైలము కారాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తైలము పోయబడాలా, అది కారుతుండాలా, అంగీల అంచు వరకు వెళ్ళాలా. అప్పుడే టోటల్ కన్సిక్రేషన్ ఒక వ్యక్తి అవుతాడు. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి ప్రతిష్టపరచబడి సేవకు యోగ్యుడవుతాడు, సేవకు అర్హుడవుతాడు. అది పాత నిబంధనలో ఉన్న పద్ధతి అది. అయితే లేఖన భాగంలో ఇక్కడ అంటున్నాడు కదా, అట్లా
అంగీల అంచు వరకు తల మీద నుండి పోయబడుతున్న పరిమళ తైలము వలె అంగీల అంచు వరకు అది కారుతూ సియోను కొండల మీదకి దిగివచ్చు. హర్మోను మంచు వలె ఉంటది. ఆశీర్వాదం ఉంటదట, అక్కడ శాశ్వత జీవం ఉంటదట. ఎక్కడంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత ఏముంటుంది చెప్పండి? జీవం ఉంటది. ఆశీర్వాదం కలిస్తేనే ఆశీర్వాదం ఉంటది. కలయికలో ఆశీర్వాదం ఉన్నది, ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నది. ఐక్యతలో ఏముంది తెలుసా? శాశ్వత జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఏమున్నది ఐక్యతలో? చెప్పండి. ఐక్యతలో ఏముంది చెప్పండి? ఆశీర్వాదం. ఐక్యతలో ఏముంది చెప్పండి? శాశ్వత జీవితం. ఆశీర్వాదం ఉన్నది. ఒక రాజుకు ఒక దర్శనం వచ్చినప్పుడు అందరూ కలిసి, దానియేలు గ్రంథంలో సహోదరులు అందరూ కలిసి ఆ దర్శనం విషయంలో దేవుడు మాకు దాన్ని బయలుపరచును గాక అన్నప్పుడు, అప్పుడు ఏమేం తెలుసా? ఆ దర్శనం బయలుపరచబడిన సహోదరులందరి మీదకి, దానియేలు స్నేహితులందరి మీదకి ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐక్యతతో వారందరూ కలిసి ఆ దర్శన భావాన్ని చెప్పినప్పుడు ఏమేం తెలుసా? చంపబడేవారు బ్రతికింపబడ్డాడు. శాశ్వత జీవం వచ్చింది అక్కడ. ఎక్కడొచ్చింది చెప్పండి? చంపబడేవారు. మాంత్రికులందరూ, జ్ఞానులందరూ దర్శనం చెప్పకపోతే ఇన్ని రోజులు నన్ను మోసం చేసింది కాబట్టి రాజు చెప్పినాడు, దర్శనం రాకపోతే అందరు చచ్చిపోతారు అన్నారు. కానీ దర్శనాన్ని ఐక్యతతో ప్రార్థించినప్పుడు, భక్తులంతా కలిసి దానియేలు గ్రంథం 2:17-18 కలిసి ప్రార్థించినప్పుడు, అందరు కలిసి మొరపెట్టినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? శాశ్వత జీవం వచ్చింది. సహోదరులు ఐక్యతతో ఉంటే అక్కడ తల మీదకి దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి. ఏమొస్తుంది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు నా దేవుడు అదే కోరుతా ఉన్నాడు. ఈరోజు నాకు ఐక్యత లేదు నా ప్రియబిడ్డలారా. సొంత కుటుంబంలోనే ఐక్యత లేదు, భార్య భర్తలకే ఐక్యత లేదు, అత్త కోడళ్ళకే ఐక్యత లేదు, అన్నదమ్ములకే ఐక్యత లేదు, అక్క చెల్లెలకే ఐక్యత లేదు, తోటి ఏమంటారంటే రక్త సంబంధికులకే ఐక్యత లేదు, సంఘంలో ఉన్న తోటి విశ్వాసులకే ఐక్యత లేదు. ఐక్యత లేకుండా ఆశీర్వాదం లేదు మన జీవితాల్లో. ఈ సంవత్సర కాలం అంతట్లో తల మీద నువ్వు ఆశీర్వాదం చూడాలంటే నువ్వు ఐక్యతతో ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తల మీద ఆశీర్వాదం ఉంటే ఐక్యత ఉంటుంది నా ప్రియబిడ్డలారా. కమ్యూనల్ హార్మోనీ విల్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అని ఒక భక్తుడు అన్నాడు. ఒక సమాజంగా ఒక ఐక్యతతో ఉంటే, ఐక్యతతో కలిసి వెళితే, ఐక్యతతో నడిస్తే, ఐక్యతతో జీవిస్తే, ఐక్యతతో ముందుకు వెళుతా ఉంటే అక్కడ తల మీద దీవెనలు ఉంటాయి. అక్కడ ఏముంటుంది చెప్పండి? తల మీద దీవెనలు ఉంటాయి. అందుకే అంటాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:2 మీరు ఏక మనస్సును, ఏక ప్రేమను, ఏక భావమును, ఏక తాత్పర్యమును మీరు కలిగి ఉండండి అని అంటాడు. యోహాను సువార్త 17:11 యేసయ్య కూడా ఐక్యపరచబడాలనే ప్రార్థించాడు. ఆయన ప్రార్థన, ఆ శిష్యుల కొరకు చివరి ప్రార్థన, ఆ విడ్గోలు ప్రార్థనలో ఆయన చేసింది ఏంటి తెలుసా? తండ్రి మేము ఎలా ఐక్యమై ఉన్నామో మీరందరూ అలాంటి ఐక్యతతో ఉండాలి అని ప్రార్థించినాడు ఆయన. యోహాను సువార్త 17:11 తండ్రి నాయందు నీవును, నీవెందు నేను ఉండులాగునా వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ఆయన ప్రార్థించినాడు. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య చేసిన ప్రార్థన దేని కొరకు తెలుసా? ఐక్యపరచబడాలని. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 దేవుని వాక్యం ఏమని రాయబడతా ఉన్నది? దేవుని లేఖనం ఏమని రాయబడతా ఉన్న చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా 4:2 కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలా. ఐక్యతని కాపాడుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-2-3 ఐక్యతని కాపాడుకోవాలా, ఐక్యతని కలిగి ఉండాలని దేవుని వాక్యమే రాయబడుతోంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏక మనస్సును, ఏక ప్రేమను, ఏక భావమును, ఏక తాత్పర్యమును మీరు కలిగి ఉండాలని రాయబడుతోంది. కొలసీయులకు రాసిన పత్రిక 3:14 దేవుని వాక్యం ఏమని రాయబడుతోంది తెలుసా? దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతున్న చక్కటి మాట ఏంటంటే మీరందరూ 15 మీరందరూ ఒక్క శరీరముగా పిలువబడుతుంది. ఎట్లా పిలువబడ్డారు చెప్పండి? ఒక్క శరీరముగా. యు ఆర్ కాల్డ్ ఫర్ వన్ యూనిటీ అని రాయబడుతోంది ఇంగ్లీష్ బైబిల్లో. ఒక శరీరం అనే మాట తెలుగులో వాడబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్లో యు ఆర్ కాల్డ్ ఫర్ వన్ యూనిటీ.
ఒక్కదాని కొరకు మనం పిలువబడ్డాం. ఎలా ఉండాలని? అన్ని రకాల శరీరాలుగా, అన్ని రకాల అవయాలుగా ఉండాలని పిలువబడ్డామా? రకరకాల శరీరాలుగా ఉండాలని పిలువబడ్డామా? ఎట్లా పిలువబడ్డామట మనము? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఇందుకొరకే మీరు ఎట్లా పిలువబడ్డారు చెప్పండి, చెప్పండి. ఎట్లా పిలువబడ్డారు చెప్పండి? మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. ఐక్యతని బోధిస్తున్న మాట అది. ఐక్యత ఉందా ఈ రోజున? నేను అడుగుతాను, ఒక సేవకునిగా, తోటి విశ్వాసితో, తోటి పెద్దతో, లేకపోతే నీ సంఘ బిడ్డలతో, నీకున్న కుటుంబ సభ్యులతో, నీ భర్తలతో, మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ రక్త సంబంధికులతో, మీ తోబుట్టులతో ఐక్యత అనేది ఉన్నదా? ఐక్యత కలిగితే తల మీదికి దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా ఉంటుందనంటే హెర్మోను మంచు మీద పడిన మంచు వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా ఉంటుంది ఆ ఐక్యత? ఐక్యతలో ఉన్న దీవెన అంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐక్యతకి ఎంతో బలం ఉందండి. ఈరోజు ఐక్యత చాలా సంఘాల్లో లేకుండా, కుటుంబాల్లో లేకుండా, విశ్వాసుల్లో లేకుండా గుంపులు గుంపులు అయిపోయి, గుంపులు గుంపులుగా అయిపోయి తరతమ భేదాలు, విభేదాలు, ఒక్కొక్కరిలో అన్ని విభేదాలే ఉంటాయి. విభేదాలు పెట్టుకొని నడుస్తూ ఉంటారు, విభేదాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. పగలు కక్షలతో నింపబడిపోతూ ఉంటారు. ఎట్లా వస్తాయి తల మీదకి ఆశీర్వాదాలు? ఐక్యత మనలో ఉంటే తల మీదికి దేవుని దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐక్యత ఎందుకంత ప్రాధాన్యమైనది? ఐక్యతకు ఎందుకంత ప్రాముఖ్యమైనది? సంఘంలో ఉండాలా, సమాజంలో ఉండాలా, సంఘ సభ్యుల మధ్యలో ఉండాలా, కుటుంబంలో ఉండాలా, ప్రతి ఒక్కరితో ఐక్యతతో ఎందుకు పోవాలనంటే ఐక్యతకున్న బలం ఏంటంటే ఒక్కడు 1000 మంది తరిమితే 2 10,000 మంది తరిమే బలము ఐక్యతలో ఉన్నది. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనములో ఒక్కడు 1000 మందిని తరిమితే, చెప్పండి, ఒక్కడు 1000 మందిని తరిమితే, చెప్పండి, త్వరగా చెప్పండి. ఒక్కడు 1000 మందిని తరిమితే, చదవండి. 32:30. ఒక్కడు ఎట్లా 1000 మంది తరుమునో, ఇద్దరు ఎంతమందిని పారదోలుతారట? చెప్పండి. ఇద్దరు ఎంతమందిని పారదోలుతాడట? ఒక్కడు 1000 మందిని పారదోలితే ఇద్దరు ఎంతమందిని పారదోలాలి చెప్పండి. మీకు లెక్కలు బాగా తెలుసు. ఎంతమంది పారదోలాలి చెప్పండి. మరి 10,000 మంది ఎట్లా అయిపోయారంటే ఐక్యత ఉన్న చోట 10 రెట్ల బలం ఉంటుంది నా ప్రియ బిడ్డలారా. ఐక్యత ఉన్న చోట్ల 10 రెట్ల శక్తి ఉంటుంది. అక్కడ ఐక్యత ఏ సంఘములో ఉండదో, ఐక్యత ఏ విశ్వాసలో ఉంటుందో 10 రెట్ల శక్తి మనం కోల్పోతాం. ఐక్యత ఉండాలా. సంఘములో ఖచ్చితంగా ఐక్యత ఉండాలా, విశ్వాసంలో ఖచ్చితంగా ఐక్యత ఉండాలా. ఐక్యతతో మనం నడవాలా. ఏదైనా ఉంటే బయటే వదిలేసి రావాలా. ఇక్కడ ఉంటే ఐక్యతతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 10 రెట్ల బలము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఐక్యత లేకుండా, మనసుల్లో సఖ్యత లేకుండా, తరతమ భేదాలు పెట్టుకొని గుంపులు గుంపులుగా మారితే దేవుని ఆత్మ రాదు, దేవుని కార్యాలు జరగవు, సంఘము దీవింపబడదు, దేవుని నడిపింపు ఉండదు. మనం పొందలేము దేవుని నడిపింపుని. ఏది ఉన్నా అక్కడే వదిలేసి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐక్యతతో మనం అందరం నింపబడాలి. ఆమెన్. మన మనసులు ఆరాధనలో కలిసిపోవాలా, మన హృదయాలు ఆరాధనలో కలిసిపోవాలా. మన ప్రతి ఒక్కరి హృదయాలు ఐక్యతతో నింపబడాలి. తరతమ భేదాలు, ముఖాలు మార్చుకోవటాలు, పలకరింపులు లేకపోవటాలు ఇవన్నీ పెట్టద్దు. చింత చచ్చినా ఏం చావో చెప్పండి. కొంతమందికి బాగా చెప్తారు సామెతలు. చింత చచ్చినా పులుపు చావదు కొంతమందికి. ఎంత చెప్పు, ఇక్కడ చెబితే ఇక్కడే దులిపేసుకొని పోతారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే కొంతమందికి. ఇక్కడ చెబితే ఇక్కడే దులిపేసుకొని పోతారు కొంతమంది. ఐక్యత అంత ప్రాముఖ్యమైనది. సంఘాల్లో ఐక్యత అంత ప్రాముఖ్యమైనది. ఈ ఒక్కటి లేకపోవడం వల్ల ఎన్ని సంఘాలు విడిపోతున్నాయో, ఈ ఒక్కటి లేకపోవడం వల్ల ఎన్ని సంఘాలు కుంటుపడిపోతున్నాయో, ఈ ఒక్కటి లేకపోవడం వల్ల 52 సంఘాల నుండి నేను చూస్తూ ఉన్నాను 6 సంవత్సరాలలో. ఎంతమంది సేవకులు దుఃఖపడుతున్నారు, ఎంతమంది సేవకులు బాధపడుతున్నారు. ముఖాలు మార్చుకోవటాలు, బాధపడటాలు, ముఖాలు తిప్పేసుకొని వెళ్ళిపోవటాలు, పలకరింపులు లేకుండా ఏం చేస్తాం? ఏం భక్తి చేస్తూ ఉన్నాం మనం? తల మీదకి ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? ఐక్యత ఉన్నప్పుడే తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ ఆశీర్వాదం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం
26వ వచనం. ఔదార్యము గలవాడు పుష్టినందును, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానికి జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెనలు వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి మీదకి వస్తుందట దీవెన చెప్పండి? ఎవరి తల మీదికి వస్తుందట దీవెన? నీతిమంతులు తల మీదికి దీవెన వస్తుంది. ఎవరి తల మీదికి దీవెన వస్తుంది? ఐక్యత కలిగిన వారి తలల మీదకి దీవెన వస్తుంది. మూడోదిగా ఎవరి తల మీదకి దీవెన ఈ 2025లో రాబోతుందంటే ఔదార్యము గలవారి మీదకి. ఎవరి మీదకి చెప్పండి? ఔదార్యము గలవారిని గురించి మాట్లాడుతూ లేఖన భాగములో 11వ అధ్యాయం 25లో ఔదార్యం గలవారు ఏమందుతారు? పుష్టినందుతారు. నీళ్లు పోయబడిన వారికి ఏం పోయబడతాయి చెప్పండి? నీళ్ళే పోయబడతాయి. ధాన్యం బిగబట్టు వాని జనులు శపించెదరు, కానీ దానిని అమ్మువాని తల మీదకి ఏమొస్తుంది చెప్పండి? ఎవరిని గురించి ఉద్దేశిస్తా ఉన్నాడు? ఎవరిని గురించి వాక్యం రాయబడుతుంది? దాతృత్వం కలిగిన వారిని గురించి, ఔదార్యం కలిగిన వారిని గురించి వాక్యం రాయబడుతున్నది. ఎవరి మీద దీవెన ఉంటుంది? ఎవరి తల మీద దీవెన ఉంటుంది? ఎవరి తల మీదకి ఆశీర్వాదం వస్తుందంటే ఎవరు దాతృత్వం కలిగి ఉంటారో, ఎవరు ఓదార్పు కలిగి ఉంటారో, ఎవరు ఔదార్యం కలిగి ఉంటారో, ఎవరు దాతృత్వం కలిగి ఉంటారో వారి తలల మీదకి దీవెన వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనములో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనములో, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. దయా దృష్టి గలవాడు తన ఆహారములు కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు ఏం నందును? చెప్పండి. అట్టివాడు ఏం నందును? దీవెన నందును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనములో, బీదలకిచ్చు వానికి లేమి కలదు, కన్నులు మూసుకొని వానికి ఏం కలుగును చెప్పండి? బహుశాపం కలుగును. లేఖన భాగాల్లో ఈ వచన భాగాలన్నీ మనకి రాయబడుతున్న మాటలు. ఎవరి తల మీదకి దీవెన ఉన్నది? ఎవరి తల మీదకి మీకు ఆశీర్వాదం ఉన్నది అనంటే ఎవరు ఔదార్యముతో ఉంటారో, ఎవరు దాతృత్వం కలిగి ఉంటారో, ఎవరు బీదలకు ఇస్తారో, ఎవరు దరిద్రులకు ఇస్తారో, ఎవరు ఆపదలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిసినప్పుడు అక్కడ చేతులు ఎవరు విప్పుతారో, గుప్పిలు ఎవరు విప్పుతారో, చేత ఎవరికి ఇస్తారో, ఎవరికి సహాయం చేస్తారో అట్టి వాని తలల మీద దీవెన ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి వాని తలల మీద ఏముంది చెప్పండి? దీవెన. దేవునికి ఇచ్చి చూడు, ఆపదల్లో ఉన్న వారికి ఇచ్చి చూడు, బీదలకు ఇచ్చి చూడు, దరిద్రునికి ఇచ్చి చూడు, సహాయం లేని వానికి ఇచ్చి చూడు, ఆకలితో ఉన్న వానికి ఇచ్చి చూడు, ఆహారం కొరకు అలమటిస్తున్న వానికి ఇచ్చి చూడు. దాని ప్రతిఫలం ఏంటి తెలుసా? నీ తల మీదకి నువ్వు దీవెనలు తెచ్చుకుంటా ఉన్నావు, నీ తల మీదకి నువ్వు ఆశీర్వాదాలు తెచ్చుకుంటా ఉన్నావు. వారికి ఇస్తా ఉన్న కొలది, వారికి నువ్వు చేతులు చాపుతున్న కొలది దేవుడు నీ తల మీదకి తన ఆశీర్వాదాలు పంపుతూనే ఉన్నాడు. నా ప్రైవేట్లారా, ఇవ్వగలుగుతున్నామా? దరిద్రులకి ఇవ్వగలుగుతున్నామా? ఎవరైనా ఆపదల్లో ఉన్న వారి కొరకు, అక్కరతో ఉన్న వారికి ఔదార్యం, దాతృత్వం ఎంత మనలో ఉన్నది? ఎంత కలిగి ఉంటా ఉన్నాం దేవుని కొరకు? ఎప్పుడు బిగబెట్టే పద్ధతుల్లోనే ఉండకూడదు నా ప్రైవేట్లారా. గుప్పిలి విప్పే అలవాటును చేసుకోండి, గుప్పిలి విప్పే అనుభవంలోకి మీరు రండి. దేవుని స్టాండర్డ్ ఎంతో ఉన్నది. దేవుడు మనం ఆయన స్టాండర్డ్లోకి రావాలని చూస్తూ ఉన్నారు. మనం గుప్పిలి విప్పేది దేవుని స్టాండర్డ్లోకి రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఔదార్యం పెరగాల, మన దాతృత్వం పెరగాల. గడిచిన సంవత్సరాలు ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరాలు కూడా ఇస్తాను, అంతే గుప్పిలి విప్పుతాను, అంతే చేస్తానంటే కాదు. నీ గుప్పిలి విప్పే ప్రయత్నం అది దేవుని కొరకు పెరగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు విప్పు, పరిచర్ల కొరకు విప్పు, సేవ కొరకు విప్పు, దరిద్రుల కొరకు విప్పు. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అక్కరుందో, దేవుడు నీకు ఎక్కడ సహాయం చేయమని నేను ఎక్కడ ప్రేరేపిస్తాడో అక్కడ ఏం చేయాలో నువ్వు చెప్పండి. నువ్వు గుప్పిలి విప్పుతూనే ఉండాలా. నీకున్న దాన్నే ఇవ్వు. 100 ఇస్తావో, 200 ఇస్తావో, 300 ఇస్తావో, ఎంత ఇస్తావో బీదల కొరకు, నీకు అవసరములో ఉన్న వారి కొరకు, అక్కరతో ఉన్న వారి కొరకు, పేదవారి కొరకు ఎంత సహాయం చేయాలని నీకు అనిపిస్తుందో ఆ సహాయాన్ని నువ్వు చేయి. దేవుడు నీ కొరకు తన బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దేవుని చేత చాలా బలంగా వాడబడుతున్న దైవజనుడు.
ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్కి ఈయన స్పీకర్గా వెళ్ళాడు. ఆ దైవజనుడు కానుక గురించి, గుప్పిలి విప్పటాన్ని గురించి, తైతుని గురించి చెప్పగలిగే టాప్ ప్రీచర్స్లలో, వరల్డ్లోనే టాప్ ప్రీచర్స్లో ఒక ప్రీచర్ క్రెఫ్లో డాలర్ టాప్ ప్రీచర్. ఆయన గుప్పిలి విప్పే సందేశాలు, తైతుని గురించిన, దశమ భాగాల గురించిన సందేశాలు చెప్పడంలో నెంబర్ 1 స్పీకర్ అయిన ఈ దైవజనుడు ఒక సంఘానికి వెళ్ళి అక్కడ వాక్య పరిచయం చేయడానికి వెళ్తా ఉన్నాడట. వాక్య పరిచయం చేయటానికి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు కానుకలు పట్టే సమయంలో దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సేవకుడు, నిన్ను పిలిచిన సేవకుడు, పరిచయం చేసిన సేవకుడు నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన పరిచయం చేస్తున్నాడు. ఈ దైవజనుడి పరిచయ కొరకు 1 crore రూపీస్ నువ్వు ఆఫరింగ్ ఇచ్చేయమని దేవుడు మాట్లాడినట. ఎంత ఎంత చెప్పండి? 1 crore, 1 కోటి రూపాయలు ఇవ్వమని అంటా ఉన్నాడు ఆ దేవుడు. అయ్యా, దశమ భాగాల గురించి చెప్పే నాకే పరీక్ష పెట్టినావు అయ్యా, 1 కోటి రూపాయలు దేవుడు ఇమ్మంటాడా? అందరికీ ఇవ్వండి ఇవ్వండి అని చెప్తే దేవుడు నాకే పరీక్ష పెట్టిండా అనుకొని ఆలోచన చేసి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నట. దేవుడే మళ్ళీ ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు ఈ రోజున ఇతనికి 1 కోటి రూపాయలు ఇచ్చి నువ్వు ఇక్కడ నుండి కదలాలా అడుగుతా ఉన్నాడు. దేవుని స్వరమా, ఇది దయ్యం స్వరమా? 1 కోటి రూపాయలు ఇమ్మంటే కొన్నిసార్లు దైవజనుడికి అడుగుతాను. దయ్యం అయితే 1 కోటి రూపాయలు ఇమ్మని అడగదు. ఎందుకు ఇమ్మన్నది తెలుసా? అక్కడ పరిచర్య జరిగింది కాబట్టి, అక్కడ సేవ వర్ధిల్లిద్ది కాబట్టి, సంఘం కట్టబడిద్ది కాబట్టి. ఇది దయ్యం స్వరం కాదు, దేవుని స్వరమే. ఇది ఖచ్చితంగా ఇయ్యాలని అనుకున్నప్పుడు వెంటనే అసలు నా బ్యాంకులో ఉన్నాయా, అసలు నా దగ్గర ఉన్నాయా అనుకొని వెళ్ళిపోయి ఆ సెక్రటరీతో టకటక కొట్టి, ఇన్ 15 minutes మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో అంత నాకు కావాలి. 1 crore ఉంటే 1 crore ఇమ్మీడియట్గా రెడీ చేసి ఒక చెక్ మీద ఆ అమౌంట్ వచ్చేసేసి అదంతా నేను మెసేజ్ చెప్పే లోపల నాకు ఇచ్చేయాలని చెప్పినాడట. వెంటనే ఆ అసిస్టెంట్ మేనేజర్ మొత్తం టకటక అకౌంట్స్ అంతా చూసేసేసి 1 crore ఉందయ్యా, ఖచ్చితంగా ఉంది, 1 crore ఇచ్చేద్దాం అని అన్నప్పుడు వెంటనే దైవజనుడు ఏం మొహమాటం లేకుండా వెంటనే దాన్ని తీసుకొని కానుక పెట్టెలో సంతకం పెట్టి గుప్పిలి విప్పే సమయంలో ఎవ్వరికి తెలియకుండా అక్కడ వేసేసినాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దైవజనుడు మరుసటి మీటింగ్లోనే వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చెబుతా ఉంటే అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ దైవజనుడి సందేశం వింటూ, ఈ దైవజనుడు నమ్మకమైన దైవజనుడు, ఇతనికి నువ్వు 10 కోట్ల ఆఫరింగ్ ఇమ్మని దేవుడు చెప్పినాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 10 crores, 10 కోట్లు, 10 కోట్లు ఇవ్వమని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఆశ్చర్యపడ్డాడు. ఇంత 10 crores ఎట్లా వచ్చింది? మరుసటి మీటింగే, ఇంకొక రోజు కాదు, ఇంకేమి కాదు, మరుసటి రోజు మీటింగ్లోనే నిన్న గుప్పిలి విప్పింది, ఈ రోజే మరుసటి రోజే 10 కోట్లు మారింది. ఆ అకౌంటెంట్ ఆశ్చర్యపోతుంది. నిన్న 1 కోటి రూపాయలు ఎందుకు అడిగాడు పాస్టర్ గారు, ఈరోజు 10 కోట్లు ఎందుకు వేస్తాడో అకౌంటెంట్కి తెలియదట ఇప్పుడు దాకా. అంటే దేవుని కార్యాలు, తల మీద దేవుని దీవెనలు చూడాలంటే దాతృత్వం మనకు ఉండాలా? ఏముండాలి చెప్పండి, త్వరగా చెప్పండి, ఏముండాలో చెప్పండి. 3వదిగా తల మీదికి దీవెనలు ఎప్పుడు వస్తాయనంటే, 4వదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. జ్ఞానం సంపాదించుకున్నట్టే జ్ఞానానికి ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును. తలకు అన్న మాట రాయబడింది. అందమైన మాలిక దేనికి సూచన తెలుసా? దేవుని దీవెనలకు సూచన. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలకు సూచన. ఎవరి తల మీదకి వస్తుంది ఆశీర్వాదం? ఎవరి తల మీదకి వస్తుంది? నీతియుక్తంగా జీవించిన వారి మీద, ఐక్యతతో నడిచిన వారి మీద, ఔదార్యం కలిగి జీవించిన వారి మీద. 4వదిగా ఎవరి తల మీద దీవెన ఉన్నది, ఎవరి తల మీద ఆశీర్వాదం ఉందంటే జ్ఞానాన్ని సంపాదించే వారి మీద. దేన్ని సంపాదించాలి చెప్పండి? జ్ఞానాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు ఈ రోజున. జ్ఞానం సంపాదించాలా, జ్ఞానంతో నింపబడాలా, జ్ఞానం కలిగి మనం ఉండాలా. జ్ఞానం అందుకే అంటాడు కదా సామెతల గ్రంథం 3:16లో, జ్ఞానం సంపాదించువాడు ధన్యుడు, వివేకం కలిగిన నరుడు ఏంటాడు చెప్పండి? ధన్యుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనములో జ్ఞానం సంపాదించువాడు, వివేచన కలిగిన నరుడు ఏంటి చెప్పండి?
వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట. జ్ఞానాన్ని సంపాదించండి. జ్ఞానాన్ని నువ్వెంత పొందుకుంటావు అంటే, దేవుని జ్ఞానంతో నువ్వు ఎంత నింపబడితే నీ తల మీద దేవుని దీవెనలు చూడగలుగుతావు. నా ప్రైవేట్లారా, ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ఆ జ్ఞానం నీకేమిస్తుంది? జ్ఞానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో ఆ జ్ఞానం ఏమిస్తుంది అంటే, కుడి చేతిలో నీకు దీర్ఘాయుష్యునిస్తుంది, ఎడమ చేతిలో నీకేమిస్తుంది చెప్పండి? ధనఘనతలు ఇస్తుంది. ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. కుడి చేతిలో జ్ఞానం అనే కుడి చేతిలో ఏముందట? దీర్ఘాయువు ఉన్నది. జ్ఞానము దాని యొక్క ఎడమ చేతిలో ఏముందట చెప్పండి? ధనఘనతలు. దాన్ని సంపాదించినప్పుడు చూస్తావు నువ్వు, దాన్ని పొందినప్పుడు చూస్తావు నీవు. జ్ఞానం కొరకు నీ ఆశ ఎంతుంది? జ్ఞానం లోక జ్ఞానం కొరకు కాదు, దైవ జ్ఞానం కొరకు వాక్యం రాయబడతాను. దేవుని జ్ఞానాన్ని పొందండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించండి. దేవుని జ్ఞానాన్ని ఎంత పొందుకోగలుగుతామో అంత పొందుకోండి. బైబిల్ దేవుని జ్ఞానం చేత నింపబడిన గ్రంథం ఇది. ఆయన జ్ఞానంతో నువ్వు ఎంత నింపబడుతుండ కొలది నీ తల మీదికి అంత దీవెనలు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని జ్ఞానం లేకనే నశించిపోతూ ఉన్నారు. అందుకే అంటాడు కదా, నా జ్ఞానం లేకనే జనులు ఏమైపోయారు చెప్పండి? కట్టు లేక నశించిపోతున్నారు అని అన్నారు. జ్ఞానం లేకనే నశించిపోతున్నారు. జ్ఞానాన్ని సంపాదించండి. జ్ఞానం సంపాదించుకోటకు రండి అని వాక్యం రాయబడుతుంది. ఏం సంపాదించుటకు రమ్మని చెప్తుంది? ఒకసారి చదవండి. లేఖన భాగములో ఎంత చక్కటి మాటలు రాయబడతాయో, లేఖన భాగములో ఎంత స్పష్టమైన మాటలు రాయబడతాయో. హోషేయ గ్రంథంలో అనుకుంటా, దేవుని వాక్యములు 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోటకు ఆయనను అనుసరిద్దాము రండి. జ్ఞానాన్ని సంపాదించుకోటకు రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోటకు రండి అంటాను. మనం ఈ సంపాదించము. జ్ఞానం వైపు మనం ఉండనే ఉండదు. ఏ స్కీములు ఉన్నాయా, ఏ లాటరీలు ఉన్నాయా, షార్ట్ మెథడ్స్లో ఎంత తొందరగా దీవెనలు పొందాలా, ఆల్టర్నేటివ్ వేస్లో ఎంత తొందరగా ఏం సాధించాలా, ఏం పొందాలనుకుంటా ఉంటాం. దేవుడు పెట్టే మార్గాల్లో, జ్ఞానం అనే మార్గంలో నడవం, ఇంకొక మార్గంలో వస్తూ ఉంటాం. మనంతా ఆల్టర్నేటివ్ వేలు అయిపోతూ ఉంటాయి. హెయిర్ పిన్ కరువులు మన అన్ని. ఏం కరువులు చెప్పండి? ఊటీకి పోయేటప్పుడు మీరు ఎప్పుడైనా బాగుండి అక్కడ రాయబడతా ఉంటుంది, ఫ్రమ్ నౌ హెయిర్ పిన్ కరువు స్టార్ట్స్ హియర్ అని రాయబడతాడు. మీ తలకున్న పిన్ ఎట్లుంటుందో అట్లుంటుంది. ఆ ఊటీ అంత గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. నేను రాయచోటికి పోయినప్పుడు అట్టనే తిప్పింది, నా కడుపు అంతా తిరిగింది నాయన. హెయిర్ పిన్ కరువు అంటూ ఉంటారు దాన్ని. ఎట్టనే తిరుగుతూ ఉంటాం మనం కూడా. రకరకాల అటు పోతాం, ఇటు పోతూ ఉంటాం. అందులో వేలు పెడతాం, ఇందులో వేలు పెడతాం, అందులో తల దూరుస్తాం, తల దూరుతాం. వాక్యం చెబుతోంది, జ్ఞానం సంపాదించు, అది నీ తలకు అందమైన మాలిక కట్టయి మారుతుంది. ఆమేనా? దాని కొరకు చేసే ప్రయత్నం, దాని కొరకు పడే ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. ఎందుకంటే జ్ఞానం ఎంత నింపుకుంటే, జ్ఞానంతో నువ్వు ఎంత నింపబడితే నీ తల మీదికి అంత దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేఖన భాగములో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. అపరంధి సంపాదించుకున్నట్టు కంటే ఏం సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టము చెప్పండి? జ్ఞానం సంపాదించుకుంటే ఎంతో శ్రేష్టం. అది తల మీదకు అందమైన మాలిక కట్టగా మారాలా. నీ తల మీద దేవుని దీవెనలు చూడాలంటే, నీ తల మీద దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే, 2025లో నేను సేవకునిగా మీతో చెప్తున్న మాట, 2025 మీ తలల మీదకి ఆశీర్వాదం తీసుకొచ్చే సంవత్సరం ఇది. మీ తల మీదకి దేవుని దీవెన తీసుకొచ్చే సంవత్సరం ఇది. ఆ తల మీద నువ్వు దేవుని దీవెన చూడాలన్నా, ఆశీర్వాదం చూడాలన్నా, వాక్యం చెబుతోంది నీతిమంతుల తల మీదకి వస్తుంది. ఎవరి తలల మీదకి వస్తే ఆశీర్వాదం? త్వరగా చెప్పండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం. ఎవరి తల మీదకి ఆశీర్వాదం ఉంది 2025లో? ఐక్యత కలిగి జీవించిన వారి తలల మీద ఉన్నది. మూడోదిగా ఎవరి తలల మీద ఆశీర్వాదం ఉన్నది? ఔదార్యం కలిగిన వారి మీద, దాతృత్వం కలిగిన వారి తలల మీద ఆశీర్వాదం ఉంది. నాలుగవదిగా ఎవరి తలల మీద ఆశీర్వాదం ఉందంటే, జ్ఞానం సంపాదించుకుని వారి తలల మీద ఆశీర్వాదం ఉన్నది. ఐదవదిగా ఎవరి తలల మీద ఉన్నదనంటే, లేఖన భాగములో సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. సామెతల గ్రంథం
25వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. నీ పగవాను ఆకలి గొలిగిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికొని ఎడల వానికి దాహమిమ్ము. అట్లా చేయుట చేత వారి తలల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి తలల మీద దీవెన చూస్తారంటే శత్రువుని ప్రేమించే వారి తలల మీద మీరు దీవెన చూస్తారు. ఎవరి తలల మీద దీవెన చూస్తారు తెలుసా? శత్రువుని ప్రేమించే వారి తలల మీద. శత్రువు ఎప్పుడైనా ఏదో ఒక పరిస్థితుల్లో మనల్ని బాధ పెట్టేవారు, దుఃఖ పెట్టేవారు, అనరాని మాటలు అన్నవారు, నిందించిన వారు, హేళన చేసిన వారు వచ్చినప్పుడు అట్లాంటి వారిని ఏం చేయాలి తెలుసా? నువ్వు ప్రేమించాలి. అట్లాంటి వారిని ఏం చేయాలి చెప్పండి? పగకు పగ, దెబ్బకు దెబ్బ పోకూడదు. ఖచ్చితంగా అట్లాంటి వారిని నువ్వు ఏం చేయాలి చెప్పండి? నీవు ప్రేమించాలి. అట్లా ప్రేమించినప్పుడు వాడి తల మీద ఒకటి బోయబడుతుందట. ఏం బోయబడుతుందట తెలుసా? శత్రువుని ప్రేమించినప్పుడు వారి శత్రువుల తలల మీద ఒకటి పోయబడుతుందట. శత్రువుని ప్రేమించినప్పుడు, శత్రువుకి నువ్వు సహాయం చేసినప్పుడు, శత్రువుకి నువ్వు మేలు చేస్తున్నప్పుడు వారి తలల మీద నిప్పులు పోయబడతాయట. ఏం పోయబడతాయి చెప్పండి? వాడికి అర్థం కాదు. వానికి ఇన్ని కీడు చేసి, ఇంత బాధ పెట్టి, ఇంత హాని చేసి, ఇన్ని చేసి నా మీద ప్రేమ చూపించి అనుకుని వాడి మీద నిప్పులు వరుస పెడతా ఉంటుంది. అందుకు దేవుడు ఏమంటున్నాడనంటే, అందుకు చెప్పండి, యెహోవా అందుకు నీకేమిస్తాడు చెప్పండి? నీ శత్రు తలల మీద నిప్పులు పడుతున్న కొలది నువ్వు అతన్ని ప్రేమిస్తున్నప్పుడు నీ శత్రు తలల మీద నిప్పులు ఎంత పడతాయో, నీ ప్రేమని బట్టి, నువ్వు అతన్ని క్షమించిన విధానం బట్టి, అతన్ని మన్నించిన విధానం బట్టి, అతన్ని చేర్చుకున్న విధానం బట్టి తల మీద నిప్పులు పడుతున్న కొలది నీ తల మీద దేవుని దీవెనలు పడతానే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తల మీద దేవుని దీవెనలు రావాల్సిన వారు ఏం చేయాలి చెప్పండి? చెప్పండి ఏం చేయాలి చెప్పండి? నీ శత్రువు ఎవరో నీ పేరు అక్కడ రాసుకోవాలా. నీ ప్రధాన శత్రువు ఎవరో? హెచ్ఓడియా, నీ ఇంటి పక్కనోడా, నీ ఇంటి ముందోడా, నీ పక్కనే ఉద్యోగం చేస్తున్నోడా, లేకపోతే నీ పనికి ముఖ్యంగా ఆటంకం చేసేటోడా? ఎవరు నీ శత్రువు? అట్లాంటి శత్రువు మీద నీ ప్రేమను నువ్వు చూపించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం రాయబడుతోంది, చక్కటి మాట. అట్లా చేయుట చేత చెప్పండి, అట్లా చేయుట చేత వాడి తలల మీద ఏం పోతాయి చెప్పండి? ఎట్లా పోస్తావు? ఎట్లా పడతాయట చెప్పండి? ఒక్కొక్కటి పడతాయట. ఎట్లా పడతాయట చెప్పండి? కుప్పలుగా పడతాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఒక శత్రువుని ప్రేమించుటలో అంత గొప్ప శక్తి ఉంది నా ప్రియబిడ్డలారా. శత్రువుని ప్రేమించుటలో అంత గొప్ప బలం ఉన్నది. కుప్పలుగా నిప్పులు వాడి మీద పడతాయి. కాలిపోతాడో మనకు తెలియదు కానీ, మారతాడో తెలియదు కానీ, నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరతాడో తెలియదు కానీ, నువ్వు వాడిని ప్రేమించు అంతేగా. నువ్వు వాడిని క్షమించు. వాడు ఎప్పుడు కనపడ్డా వాడిని క్షమిస్తూనే ఉండు. ఎప్పుడు కనపడ్డా వాడితో మంచిగానే ఉంటా ఉండు. వాడి మీద నిప్పులు పడతానే ఉంటాయి. నీ తల మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడుతూనే ఉంటాయి. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని వాడిని చూసి నువ్వు ఇంకా రగిలిపోయినావు అనుకో, ఆ నిప్పులేవు నీ మీద పడతాయి. జాగ్రత్త. అవతలోడు వాడు నిన్ను క్షమించిండు అనుకో, నువ్వు కనపడ్డప్పుడు వాడు నిన్ను పోనీలయ్యా విని క్షమించయ్యా, నిన్ను వాడు క్షమించిండు అనుకో, పోనీలయ్యా అనుకోకుండా ఏదో అన్నదిలే అయ్యా, ఏదో పోనీలే తెలుసుకోకుండా ఏదో అన్నదయ్యా అని అన్నాడు, నీ మీద నిప్పులు పడతాయి. జాగ్రత్త. నిప్పులు తెచ్చుకుంటావో దీవెనలు తెచ్చుకుంటావో ఎక్కడుంది చెప్పండి? నీ ప్రేమించే దానిలోనే ఉన్నది. రోమిలు రాసిన పత్రిక 12:20, మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో, లూకా సువార్త 6:27-28 లేఖన భాగాలు చెబుతున్నాయి, మీ శత్రువుని మీరు ప్రేమించండి. మీరు ఆకలి కొనినప్పుడు మీ శత్రువుకు ఆహారం పెట్టండి. నీ శత్రువు వచ్చినప్పుడు మేలు చేయి అతనికి. నీ శత్రువు వచ్చినప్పుడు కీడు చేయబాకు. కీడుకి నువ్వు ఏం చేయాలి చెప్పండి? మేలు చేయి. రోమిలు రాసిన పత్రిక 12:20 చదవండి త్వరగా. అతనికి ఏం చేయాలి చెప్పండి? ఇంటికి పిలిచి మటన్ వండి భోజనం పెట్టాలా. నువ్వు అది చేయవు. వాడికి ఏ మందు పెట్టాలని నువ్వు చూస్తూ ఉంటావు. అవుతుంది, అర్థమైంది. వాడికి ఏ మందు పెట్టాలా నువ్వు చూస్తూ ఉంటావు. వాడికి ఏం మందు పెట్టాలా, వాడిట్ట పాడు కావాలా నువ్వు చూస్తూ ఉంటావు. వాక్యం చెబుతా ఉంది, నీ శత్రువుకి నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంటే నువ్వు భోజనాలు పెట్టేది పోయి నీ మందు పెట్టాలా వాడికి. ఖచ్చితంగా వాడు నాశనం కావాలా. ఇది పద్ధతి, ఈ లోక పద్ధతి అయిపోయింది. కొంతమంది ప్రార్థన చేసి ఎవరైనా మాకు మందు పెట్టిందని అడుగుతూ ఉంటారు. మాకు ఇదేం బాధ నాయన, ఈ మందు పెట్టిన దాని గురించే చెప్పాలా.
మందు పెట్టే పాస్టర్లకి చాలా గిరాకు ఉంది తెలుసా. ఎవడు ఇంటికి పోయి మీకు మందు పెట్టిండంటే ఆయన ఇంటికి నెంబర్ 1 స్పీకర్. ఇక ఆయనగా టీవీలో ఉన్న వాళ్ళకంటే ఈయన నెంబర్ 1 స్పీకర్ అయిపోతాడు, నెంబర్ 1 పాస్టర్ అయిపోతారు. మందు పెట్టినని చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ఎవడో ఏదో చేసిండమ్మా నీకు, ఎవడేదో పెట్టిండమ్మా అని చెప్పాలిగా. అట్లా చాలామంది ఈరోజు అట్లాంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవడు మందు పెట్టిండో పక్కన పెట్టండి, ఎవడేం చేసిండో పక్కన పెట్టండి. నువ్వు చేయాల్సింది తెలుసా? నువ్వు ముందుగా నీ శత్రువులందరినీ నువ్వు క్షమించడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు పెట్టిన మందు కంటే నీ ప్రేమకే ఎక్కువ శక్తి అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడి మీద నిప్పులు వర్షం కుప్పలు కుప్పలుగా పడుతూనే ఉంటుంది. అది దీవెనకి కారణమైంది. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం 28వ వచనాన్ని చదవండి త్వరగా లేఖన భాగాల్లో. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించిన వారికి ఏం చేయాలి చెప్పండి. ఎందుకు చెబుతా ఉన్నా ఈ మాటలన్నీ? ఎందుకంటే మీ తలల మీదకి దీవెన రావాలని, మీ తలల మీదకి ఆశీర్వాదం రావాలని, మీ తలల మీదకి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, మీ తలల మీదకి ఆశీర్వాదం తీసుకొచ్చే సంవత్సరం ఇది. మీ పక్కనతో సేకండి చెప్పండి, మీ తల మీదకి దీవెనలు తీసుకొచ్చే సంవత్సరం అని చెప్పండి. ఇది ఆశీర్వాదం తీసుకొచ్చే సంవత్సరం ఇది. మీ దేవుని దీవెనలు మీ తల మీద మీరు చూడబోతున్నారు. నా ప్రైవేట్లారా, ఇన్ని రోజులు నింద చూసినారేమో, అవమానాలు చూసినరేమో, లేకపోతే శాపాన్ని చూసినరేమో, కీడు చూసినరేమో, అపాయాన్ని చూసినరేమో మీ తలల మీద, లేకపోతే ఇంతవరకు కన్ఫ్యూజన్ చూసినరేమో, అసమాధానాన్ని చూసినరేమో, అశాంతిని చూసినరేమో. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. మీ తలల మీద ఈ 2025 గొప్ప దీవెనలను తీసుకురాబోతా ఉన్నది. నీతియుక్తంగా జీవిస్తే, ఐక్యతతో నడిస్తే, ఔదార్యం కలిగి జీవిస్తే, జ్ఞానాన్ని సంపాదిస్తే, శత్రువులను ఏం చేస్తే చెప్పండి? ప్రేమిస్తే. 6వదిగా యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. దేవుని లేఖన భాగములో ఎవరి మీద ఉంటాయి దీవెనలు, ఎవరి తల మీద ఉంటాయి ఆశీర్వాదాలు, ఎవరి తలల మీద దేవుడు దీవెనుచుతాడంటే తలల మీద నిత్య సంతోషం ఉంటుందట. తలల మీద ఏముందట చెప్పండి? నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది. సంతోషం ఆశీర్వాదానికి సూచన చెప్తా ఉన్నా, సంతోషం దీవెనకు సూచన. ఎవరి తల మీద అంటే సీయోనుకు తిరిగి వచ్చిన వారట. వారు ఎవరట చెప్పండి? చెప్పండి ఎవరికి చెప్పండి? వారు ఏమొచ్చిన వారు చెప్పాలా? ఎక్కడికి వచ్చిన వారు చెప్పండి? సీయోను, దేవుని సన్నిధికి తిరిగి వచ్చిన వారు. దేవుని సన్నిధికి తిరిగి రావాలా? దేవుని సన్నిధికి వచ్చిన అనుభవంలో నీవు ఉండాలా? దేవుని సన్నిధికి నువ్వు తిరిగి వస్తున్న అనుభవంలో నువ్వు ఉన్న కొలది నీ మీద నువ్వేం చూడగలుగుతావు తెలుసా? నీ జీవితంలో నువ్వేం చూడగలుగుతావు తెలుసా? నిత్య సంతోషం నీ తలల మీద ఉంటుంది. సంతోష ఆనందం గలవాడిగా నువ్వు మారుతావు. దుఃఖము నిట్టూర్పు ఏమవుతుంది చెప్పండి? అవి తొలగిపోతాయి. సీయోనుకు తిరిగి వచ్చిన అనుభవం, దేవుని సన్నిధికి తిరిగి వచ్చిన అనుభవం ఉండాలా? దేవుని సన్నిధికి రావాలా? సీయోనుకు రావాలా? మనం సీయోనుకు వస్తున్న అనుభవం మనకున్నదా? సీయోనుకి చేరిన అనుభవం మనకున్నదా? లేఖన భాగంలో మీరు చూడండి, దేవుని వాక్య భాగంలో ఎంత చక్కటి మాట రాయబడుతుందో. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 84వ కీర్తనల గ్రంథం 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుచు వారిలో ప్రతి వాడు ఎక్కడ కనపడతాడట చెప్పండి? చెప్పండి ఎక్కడ కనపడతాడట? సీయోనులో, దేవుని సన్నిధిలో వారు కనపడతారట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేఖన భాగంలో ఎంత చక్కటి మాటలు. 126వ కీర్తనల గ్రంథం 1వ వచనంలో, సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగలిన వానివనే ఉంటిమి. మన నోటి నుండి ఏముండను చెప్పండి? మన నాలుక ఆనందగానముతో నిండి ఉండను. ఎప్పుడు? తిరిగి వచ్చినప్పుడే. దేవుని మందిరానికి నువ్వు నడిపింపబడుతుండాలా?
దేవుని సన్నిధికి నువ్వు తిరిగి వస్తుండాలా. ఒకవేళ దేవుని సన్నిధి అనుభవం తొలగిపోయిందేమో, దేవుని సన్నిధి అనుభవం దూరమైందేమో, దేవుని సన్నిధి అనుభవంలో నిర్లక్ష్యం చేసినావేమో, దేవుని సన్నిధి అనుభవంలో ఎడబాటు అయిపోయిందేమో నీకు. తిరిగి ఆ సన్నిధికి రా, మళ్ళీ రా, తిరిగి రా. సీయోను అనుభవంలోకి మళ్ళీ రా. ఒకప్పుడు దేవుని సన్నిధిలో బలంగా ఉన్నావు, ఆ సన్నిధిని కోల్పోయినావు, ఆ సన్నిధికి దూరం అయిపోయినావేమో, ఆ సన్నిధిలో నువ్వు అస్సలు నివసించలేకపోయి ఎడబాటు అయిపోయిందేమో ఆయన సన్నిధి, దూరం అయిపోయిందేమో ఆయన సన్నిధి. మళ్ళీ దేవుడు చెబుతా ఉన్నాడు, ఆ దేవుని తిరిగి, ఆ దేవుడైన యెహోవా సన్నిధి, ఆ సీయోనుకు, ఆ దేవుని పర్వతానికి, ఆ దేవుని మందిరానికి నువ్వు తిరిగి రా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరిగి నువ్వేం చేయాలి చెప్పండి? రా. మొదటి సమూయేలు 10:19 అంటాడు, మీరు దేవుని సన్నిధిలో మీరు హాజరు కావాలా, హాజరు చేయాలా. లెక్కలే మనకేమంటానంటారా, హాజరు కావాలని వాక్యం రాయబడతాను. హాజరవ్వాలా మీరు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నువ్వు వస్తున్న కొలది, సీయోను అనుభవంలో నువ్వు ఉంటున్న కొలది, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటున్న అనుభవం కొలది నీకేముంటుంది తెలుసా? నీ తల మీద దీవెనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ తల మీద ఏముంటుంది చెప్పండి? దీవెనలు ఉంటాయి. దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, సీయోను అనుభవం నీకుందా? తిరిగి వచ్చిన అనుభవం నీకుందా? దేవుని సన్నిధి, ఆయన అనుభవంలో నువ్వు ఉండగలుగుతున్నావా? నీ కుటుంబం ఉండగలుగుతూ ఉందా? ఎందుకు వస్తుంది శాపం? ఎందుకు వస్తుంది అపాయం? ఎందుకు వస్తుంది కీడు? ఎందుకు వస్తుంది లేమి? ఎందుకు వస్తుంది ఆపద? దేవుని సన్నిధికి రాకనే. ఎక్కడికి రాకనే చెప్పండి? దేవుని సన్నిధికి రాకనే. దేవుని సన్నిధికి దూరం అవటం వల్లనే, దేవుని సన్నిధికి ఎడబాటు కావటం వల్లనే. అందుకే అంటున్నాడు కదా, మళ్ళీ ఆ సీయోనుకు నువ్వు తిరిగిరా. ఏ సన్నిధిలో ఆశీర్వాదం ఉందో, ఏ సన్నిధిలో సమృద్ధి ఉందో, ఏ సన్నిధిలో మేలుందో, ఏ సన్నిధిలో సంతోషం ఉందో, ఆ సన్నిధికి నువ్వు రా, మళ్ళీ రా అని దేవుడు పిలుస్తున్న ఒక ఆహ్వానం అది. అందుకే సంగీతనాదముతో వాళ్ళు సీయోనుకు తిరిగి వచ్చేదారు. ఎట్లా వస్తారు చెప్పండి? వాళ్ళు సంగీతనాదముతో. అట్లా వచ్చే వారి మీద, అట్లా వస్తున్న వారి మీద ఎన్ని పనులున్నా దేవుని సన్నిధి, దేవుని సన్నిధిని గౌరవించి పరుగు పరుగున దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో కనపడాలని, నేను ఉండాలా, హాజరు కావాలా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనములో, కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున, మీ కుటుంబముల చొప్పున మీరు యెహోవా సన్నిధిన ఏం కావాలో చెప్పండి? హాజరవుతున్నారా? చెప్పండి, మీరే చెప్పాలా. హాజరవుతున్నారా? ప్రతి వారం గడపగలుగుతున్నారా దేవుని సన్నిధిలో? మీ కుటుంబాల చొప్పున, మీ గోత్రాల చొప్పున మీరు ఆయన సన్నిధిలో హాజరుగండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధి సీయోను అనుభవం అతి శ్రేష్టమైనది. ఎందుకంటే అది తలల మీద నిత్య సంతోషాన్ని తీసుకొచ్చే అనుభవం కాబట్టి. ఎన్నో బాధలు ఉంటాయి మనకి, ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో తలల మీద ఎన్నెన్నో పెట్టుకొని వస్తూ ఉంటాం. టెన్షన్స్, వర్రీస్ ఎన్నెన్నో ఈ తల మీద ఎన్నో నింపుకొని వస్తాం. ఇక్కడ గడిపే సమయం, ఇక్కడ వినే వాక్యం, ఇక్కడ దొరికే ఆదరణ ఆ టెన్షన్స్ అన్ని కొట్టేసి ఒక తల మీద ఒక దీవెన తీసుకొచ్చేస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వర్రి సన్నిధి చేసుకొస్తా ఉంటది, ఒక పీస్ ఆఫ్ మైండ్ నీకు ఇస్తూ ఉంటది, ఒక నెమ్మదిని నీకు ఇస్తూ ఉంటది, ఒక హాయిని నువ్వు చూడగలుగుతూ ఉంటావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో మా మీద నుండి తొలగిపోయింది, మా తలల మీద నుండి ఏదో తొలగిపోయింది బ్రదర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సీయోనుకు తిరిగి వచ్చిన వారి మీదనే తల మీద దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి కారణం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అక్కడ సింహం ఉండును, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనపడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సీయోనుకు వచ్చెదరు. వారి మీద ఏముంటది చెప్పండి? ఎవరి మీద ఉంటుందట? వారి తలల మీద ఏముందట? చెప్పండి. ఎవరి మీద ఉంటుందట తెలుసా? విమోచించబడిన వారి తలల మీద నిత్య సంతోషం ఉంటుంది. విమోచించబడిన వారి తలల మీద దీవెన ఉంటుంది. నా ప్రియబిడ్డలారా, ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల తల మీద ఉంటుంది. ఐక్యత గల వారి తల మీద ఉంటుంది.
ఔదార్యం గల వారి తల మీద ఉంటుంది. 4వదిగా జ్ఞానాన్ని సంపాదించిన వారి తల మీద ఉంటుంది. 6వదిగా శత్రువుని ప్రేమించిన వారి తల మీద ఉంటుంది. 6వదిగా దేవుని సన్నిధులు కనపడే వారి తలల మీద ఉంటుంది. 7వదిగా ఎవరి తల మీద ఉంటుంది తెలుసా? యెహోవా విమోచించాల నిన్ను. ఏం చేయాలి చెప్పండి? నిన్ను యెహోవా విమోచించాలి. దేవుని చేత మనం విమోచించబడాలా? దేవుని విమోచన అనుభవంలో మనం ఉండాలా? దేవుడు మనల్ని విడిపించాలా? ఎప్పుడు దేవుని చేత మనం విడిపించబడతామో, ఎప్పుడు దేవుడు మనల్ని విమోచిస్తాడో అప్పుడే మన తలల మీద మనం ఏం చూడగలుగుతామనంటే మనం దీవెన చూడగలుగుతాం. ఏం చూడగలుగుతాం చెప్పండి? మన తలల మీద దీవెన. విమోచించబడాలి. మనం విమోచించబడకుండా తలల మీదకి దీవెన రాదు. వేటి చేత బంధింపబడ్డాం, వేటి చేత పీడింపబడతా ఉన్నాం, వేటి చేత నలగొట్టబడతా ఉన్నాం. ఏ పరిస్థితులు నిన్ను విమోచించబడనేకుండా చేస్తున్నాయో అవి పోవాల ముందు. అవి విమోచించబడినప్పుడే, అవి తొలగిపోతున్నప్పుడే మన జీవితాల్లో ఏమి రాగలుగుతుందంటే దీవెన రాగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విమోచించబడటం అనే మాటకి ఆత్మీయ అర్థం ఏంటిదనంటే శాపం మన తల మీద నుండి పోయి ఆశీర్వాదం మన తలల మీదకి రావటమే. ఏం పోవటం చెప్పండి? విమోచించబడటం అంటే రక్షింపబడటం, కాపాడబడటం, లేకపోతే పాపాలు క్షమింపబడటం, ఇవన్నీ ఒక కారణమే, ఆత్మీయ అర్థాలే. కానీ ఇంకొక ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? శాపం మనల్ని ఏలుబడి చేసింది, పాపం మనల్ని ఏలుబడి చేసింది, దరిద్రత మనల్ని ఏలుబడి చేసింది, అనారోగ్యం మనల్ని ఏలుబడి చేసింది, చీకటి పరిస్థితులు మనల్ని ఏలుబడి చేసినాయి. అవన్నీ విమోచించబడి ఆశీర్వాదం పొందటమే విమోచన అంటే నా ప్రైవేట్లారా. ఆశీర్వాదం పొందాలా, విమోచించబడాలా. ఎంత విమోచించబడితే అంతగా దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. 130 కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, 7వ వచనములు అంటాడు. చక్కటి మాట చదవండి. 130వ కీర్తనల గ్రంథం కింద లైన్లో 3వ లైన్లో ఆయన యొద్ద సంపూర్ణ విమోచన గలదు. ఏం విమోచన గలదు చెప్పండి? వేటి చేత నువ్వు విమోచించబడాలి? వేటి చేత విమోచించబడలేదు? ఇంకా ఒక్కసారి మీ జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నీ తల మీదకి ఆశీర్వాదం రావాలంటే నీకు విమోచన ఉండాల్సిందే. నీ తల మీదకి ఆశీర్వాదం రావాలంటే నీవు విమోచించబడాల్సిందే. నీ విముక్తిని పొందాల్సిందే. నువ్వు విడిపించబడాల్సిందే. విడుదల, విముక్తి, విమోచన లేకుండా తల మీద ఏమి లేదు చెప్పండి? ఆశీర్వాదం లేదు. ఈరోజు నా చివరి ప్రార్థనలో ఒక 5 నిమిషాల్లో ప్రార్థనలోకి వెళ్ళిపోబోతున్నప్పుడు మీరందరూ మీ తలల మీద చేతులు పెట్టుకొని, నేను పెట్టాల్సిన అవసరం లేదు, మీరందరూ మీ తలల మీద చేతులు పెట్టుకొని ఈ తల మీదికి దేవుని దీవెనలు కలుగును గాక అని ప్రార్థించండి. ఈ రోజు ఈ తల మీదికి దేవుని ఆశీర్వాదాలు వచ్చును గాక, ఈ తల మీదికి దేవుని దీవెనలు వచ్చును గాక అని మీరు పలుకుతున్న కొలది విమోచించబడవలసిన అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. విమోచన అతి ప్రాముఖ్యమైనది. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనుకు వస్తారు. వారి తలల మీద ఏముందో చెప్పండి? నిత్య సంతోషం. ఈరోజు నన్ను విమోచించబడకనే ఎక్కడో అనారోగ్యం, ఎక్కడో అశాంతి, ఎక్కడో నెమ్మది లేకపోవటం, ఎక్కడో చీకటి, ఎక్కడో నిద్రపట్టకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవటం, విమోచించబడకుండా ఉన్న వారి జీవితాల్లో. విమోచించబడకపోతే ఇవన్నీ చూస్తాం. విమోచించబడితే ఏం చూస్తాం తెలుసా? దీవెన చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? దీవెన ఉంటుంది వారి మీద. విమోచించబడాలా. అందుకని ప్రతి మొదటి ఆదివారం ఎంతో ప్రయాసకి ప్రతి ఒక్కరి మీద తలల మీద ప్రేరేలేసి ప్రార్థన పూర్వకంగా మీ మీద ఎందుకు ప్రతి నెల మొదటి ఆదివారం మీ తలల మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటి తెలుసా? మీ తలల మీద దేవుని ఆశీర్వాదం రావాలని, మీ తలల మీదకి దేవుని దీవెన రావాలని. విమోచించబడను ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటి నుండి మీరు విమోచించబడాలని. దేవుని అభిషేకం మనల్ని విడిపిస్తుంది. దేవుని శక్తి మనల్ని విమోచిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని విమోచిస్తుంది. ఈ చేతులుంచి మీ మీద ప్రార్థన చేస్తున్నప్పుడల్లా విడిపింపబడనివేమున్నాయో, విముక్తి పొందనేకుండా చేస్తున్నవేమున్నాయో అట్టి వాటి నుండి మీరు విడుదల పొందాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవే మన తల మీదకి ఏం తీసుకొస్తాయి చెప్పండి? ఆశీర్వాదం తీసుకొస్తాయి. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపింపబడదాం. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. ఈ 2000